హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ కిచెన్ కర్రీస్ 3. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి ఆలూ ఫ్రై. డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ పోసుకుంటున్నా. చూడు చాలా గిన్నె పెట్టుకొని ఫస్ట్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాలి. ముందుగానే నేను ఈ ఆలును ఉప్పు నీళ్ళల్లో కట్ చేసి వేసుకున్నా. కట్ చేసి కడిగి పెట్టుకున్న ఆలును ఇప్పుడు నేను ఇందులో డీప్ ఫ్రైకి వేస్తున్నా. ఇట్లా బాగా ఆయిల్ వేడి కావాలి. సింపుల్గా పిల్లలకు చేసి పెట్టాలంటే ఇట్లా చేసుకోండి, చాలా బాగుంటుంది, తొందరగా అవుతుంది. మూత గిట్ట ఏం పెట్టుకోవద్దు. దీనికి ఇట్లా ఆయిల్లో బాగా ఫ్రై కావాలి, ఎర్రగా కావాలి డీప్ ఫ్రై. ఆయిల్లోకి వెళ్ళి తీసేసుకుంటున్నా. వేగినాయి కాబట్టి తీసేసుకుంటున్నా. ఇట్లా తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడు ఎక్కువ ఆయిల్ ఉంది కదా, ఇంట్లోకి వెళ్ళి తీసేసుకోవాలి కొద్దిగా. ఇంత ఆయిల్ అవసరం లేదు. ఒక్క ఎండిమిరపకాయ లైట్గా కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినపప్పు, ఎక్కువ వేసుకోవద్దు. కొన్ని ఆవాలు, జీలకర్ర, దంచి పెట్టుకున్న ఎల్లుల్లిపాయ, ముందుగానే దంచి పెట్టుకున్న ఎల్లుల్లిపాయ 4-5 రెబ్బలు, కొత్తిమీర, తర్వాత కరివేపాకు, కొద్దిగా ఉప్పు, కొద్దిగానే పసుపు, తర్వాత ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ వేయించి పెట్టుకున్నాం కదా ఆలుగడ్డ, ఇందులో వేసేసుకుంటున్నా. ఇందులో పుట్నాల పొడి లైట్గా పుట్నాల పొడి, ఒక్క స్పూను కారం ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు. హాఫ్ స్పూను ఉప్పు పడుతుంది కదా, పడుతుంది. అంతే. ఒకసారి అన్నీ వేసుకున్నాం కదా, కలుపుకుందాం. కారం ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు. ఇది హాఫ్ కేజీ కాబట్టి నేను ఒకటే స్పూన్ వేసిన. ఆలుగడ్డలో ఉప్పు ఎక్కువ పట్టదు, అందుకని నేను కొద్దిగా తక్కువ స్పూన్ వేసిన. ఇంకా కొంచెం ఉప్పు దాన్ని పట్టని లైట్గా. కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నా. ఒక్క రెండు నిమిషాలు ఉంచుకోవాలి, అంతే, ఎక్కువ ఉంచుకోవద్దు. అన్నీ వేసుకున్న తర్వాత ఉప్పు వేసుకున్నాం కదా, కారం వేసుకున్నాము, కొద్దిగా దానికి కొద్దిగా పట్టాలని ఉంచిన. ఆలు కర్రీ రెడీ, బంద్ చేసుకుంటున్నా. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.